హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అయితే మనము పాలకూర, ఇంకా చుక్కకూర, అలాగే నూపప్పు విత్తనాలు వేసుకున్నాం కదా. ఆ వీడియోస్ మీకు పెట్టలేకపోయానండి, ఎందుకంటే ఫోన్ పాడైంది, రిపేరింగ్కి ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి 2 సార్లు హార్వెస్ట్ చేసిన వీడియో చూపించలేకపోయాను. హార్వెస్ట్ అంటే పాలకూర మాత్రమే హార్వెస్ట్ చేశానండి, నువ్వులు తీయలేదు. నువ్వులు ఏంటంటే 2-3 రోజులు పైకి రాక అవి వడలిపోయినట్టు అయిపోయాయి. అలాగే సపరేట్ చేసిన వీడియో వేరే ఈ ఫోన్ వచ్చాక చేశానన్నమాట. మొదటిగానేమో ఈ నూపప్పు విత్తనాలన్నింటినీ సపరేట్ చేసుకున్న వీడియో పెట్టలేకపోయాను. రెండోది ఏంటంటే ఇంకో వీడియో తర్వాత షేర్ చేస్తానండి. చూడండి, నూపప్పు విత్తనాలని ఇలా ఒలిచి చూపిస్తే అందులో నూలు రాలేయండి. అయితే అలాగే కొన్ని పగిలిపోయి వాటంతటవే టబ్స్లోనే పడిపోయాయి. మళ్ళీ అవి తప్పకుండా మొలకెత్తాలి, ఎందుకు వేస్ట్ చేసుకోవాలని నేను మట్టి చల్లాను అనమాట. దాని పైన కవర్ అయిపోయింది. అలాగే కొన్ని వేస్ట్ మొక్కలు ఉంటే, అంటే వేరే పూల మొక్కలు, గన్నేరు మొక్కలు ఉంటాయి కదా, బిల్ల గన్నేరు ఏదో అంటారు, అది లాగేశానండి. బలం సరిపోదు వీటికని. మరో వీడియో కూడా చేశానండి. దాంట్లో నువ్వులు పాలకూర కలిసి ఉన్నాయి కదా, ఈ నువ్వులను సపరేట్ చేసి వేరే టబ్లో కూడా నాటుకున్నాను. అది కూడా వీడియో షేర్ చేస్తాను, చూడండి. చాలా మొక్కలు పడిపోయాయండి ఎండకి. అన్నీ హార్వెస్ట్ చేయలేమన్నమాట. కొన్ని చచ్చిపోయాయి మొక్కలు, ముఖ్యంగా నువ్వుల మొక్కలు అనమాట. పాలకూర అయితే ఎక్కడ వేస్ట్ అయింది లేదండి, 2 సార్లు హార్వెస్ట్ చేసుకోవడం అయితే అయిపోయింది. నువ్వులు కూడా మీకు ఒలిసి చూపిస్తానండి కాస్త ఆరిపోయిన తర్వాత. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే, మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.